మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలను నగర కాంగ్రెస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నగర కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ జ్యోతిరావు పూలే సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన విద్యారంగంలో తీసుకొచ్చిన మార్పులు సమాజానికి దిశానిర్దేశం చేశారని పేర్కొన్నారు. ముఖ్యంగా మహిళా విద్యకు ఆయన చేసిన కృషి చారిత్రాత్మకమని కొనియాడారు. సమానత్వం, సామాజిక న్యాయం కోసం ఆయన చేసిన పోరాటం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యువత ఆయన చూపిన మార్గంలో నడవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పిసిసి ఉపాధ్యక్షులు మార్టిన్ లూథర్, పార్లమెంట్ కోఆర్డినేటర్ టీకే విశ్వేశ్వర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బెజవాడ రంగ, మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి సింధియా రాణి, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు మోతా శారద, బి సుబ్రహ్మణ్యం, శాఖా పుల్లారావు, వై వీరభద్రరావు, కె సూరిబాబు, లలిత తదితరులు పాల్గొన్నారు. పోరాటం చేయడానికి ముందుకు రావట్లేదు. అలాంటి పూలే లాంటి వ్యక్తి నిజంగా వేళ ఉండుంటే ఈ దళిత క్రైస్తవులకి వేళంత అన్యాయం జరిగేది కాదు. వాళ్ళకు ఉన్నటువంటి ఎస్సీ రిజర్వేషన్ హోదా కంటిన్యూషన్ అయ్యేది. మరి అటువంటి మహానుభావుడు కోల్పోవడం భారతదేశం దురదృష్టం. మరి ఆయనకి ఆత్మశాంతి చేకూరాలని, అటువంటి వ్యక్తులు మళ్ళీ భారతదేశంలో పుట్టాలని కోరుకుంటూ సెలవు. విద్య దీనికి మూలం. చదువు ఉన్న చోట ఆలోచన ఉంటుంది, ఆలోచన ఉన్న చోట వివక్షత ఉండదు అనే ఆలోచనతో ఆ రోజుల్లోనే ఆయన విద్యకు ప్రాధాన్యత ఇచ్చి ఆ రోజుల్లో మన సమాజంలో ఉన్నటువంటి అవిద్యను పారదోలి ఆయన అనేక పాఠశాలను నిర్మించి తన భార్యతో ఆయన తన భార్యని చదివించి ఆమె టీచర్గా తీర్చిదిద్ది తద్వారా మహిళా ఉద్యమంలో మహిళలకు కూడా విద్య నేర్పించాలి. మహిళలు కూడా విద్యావంతులైతే, ఒక మహిళ విద్యావంతురాలైతే ఆ కుటుంబం అంతా కూడా బాగుపడుతుంది.